తిరుమల వ్యవహారం మీద విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బెంచ్ వారు చాలా వ్యాఖ్యలు చేశారు, చాలా అభిప్రాయం వ్యక్తం చేశారు. దాని మీద వీక్షకుల నుంచి కూడా చాలా ప్రతిస్పందన ఉంది. నేను నిన్న చేసిన వీడియో మీద చాలామంది చాలా మంచి మంచి అబ్జర్వేషన్ చేశారు. వారు చేసినటువంటి కామెంట్స్లో లేవనెత్తినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని నేను ఇక్కడ మీతో పంచుకుంటాను. పాయింట్ 1, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏమన్నారంటే నిన్న హీరింగ్ సందర్భంగా, వై గో టు ప్రెస్ విదౌట్ ప్రూఫ్ ఆన్ ఘీ, అంటే కల్తీ అయింది నెయ్యి అనే దాని మీద ఎటువంటి ప్రూఫ్ లేకుండా, ఆధారాలు లేకుండా ప్రెస్కి ఎందుకు వెళ్ళడం అని కామెంట్ చేశారు న్యాయమూర్తులు. దీని మీద చాలామంది వీక్షకులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకంటే ఎన్డీటీబీ రిపోర్ట్ వచ్చిన 2 నెలల తర్వాత సీఎం అంశాన్ని ప్రస్తావించారు. ఎన్డీటీబీ రిపోర్ట్ అనేది ఆధారమా కాదా, ఏ ఆధారం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా? మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల లెక్క ప్రకారం ఇక ఆధారం అంటే ఏంటి? పాయింట్ నెంబర్ 2, సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఎట్లా మాట్లాడతారు, ఇది ఎట్లా కండిషన్ అవుతుందని చెప్పి చాలామంది ప్రస్తావించారు, వీక్షకులు కూడా. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేది ప్రతిష్టాత్మక సంస్థ. ఇది భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడింది, పార్లమెంట్లో చట్టం ద్వారా ఏర్పడింది. మరి ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్కి విలువ లేదా? ఎందుకంటే ఆ రిపోర్ట్కి ఏం విలువ లేనట్టుగా నిన్న న్యాయమూర్తుల వ్యాఖ్యానం ఉంది. ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇక్కడ సెకండ్ ఒపీనియన్ తర్వాత మాట్లాడవలసింది అని అన్నారు న్యాయమూర్తులు. అంటే సెకండ్ ఒపీనియన్ తర్వాత మాత్రమే మాట్లాడాలా, అప్పుడు మాట్లాడవచ్చా? మరి అప్పుడు కూడా ఇంకా జాగ్రత్తగా అంతర్జాతీయ ల్యాబ్తో టెస్ట్ చేయించిన తర్వాత మాట్లాడితే బాగుండేది కదా అని కూడా అనొచ్చు కదా. పాయింట్ నెంబర్ 3, వై గో టు ప్రెస్ విదౌట్ ప్రూఫ్ అని న్యాయమూర్తులు అన్న మాటలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కావాలని ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశం గురించి మాట్లాడారు అనేటువంటి అర్థం ధ్వనిస్తోంది. నిజానికి చంద్రబాబు గారు ఈ అంశాన్ని ప్రస్తావించింది ఎన్డీఏ అంతర్గత మీటింగ్లో సెప్టెంబర్ 18వ తేదీన. ముఖ్యమంత్రి దీని గురించి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏమీ పెట్టలేదు అనే విషయం మరి న్యాయమూర్తులకు తెలుసో లేదో తెలియదు. పాయింట్ నెంబర్ 4, కల్తీ వ్యవహారంలో దర్యాప్తు ఎలా జరగాలి అనే దాని గురించి కాకుండా సీఎం ఏం మాట్లాడారు అనే దాని మీద, రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకున్నారు అనే అర్థం వచ్చేలాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దాని మీదనే ఫోకస్ చేసి మాట్లాడడాన్ని చాలామంది హర్షించడం అలా. పాయింట్ నెంబర్ 5, చాలామంది వేసే ప్రశ్న ఏంటంటే, కల్తీ జరిగిందని ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ అధినేతగా ఉన్న వ్యక్తి దాన్ని మరి దాచిపెట్టడం మంచిదా, దాని గురించి ప్రజలకు చెప్పడం మంచిదా? ప్రజలకు జవాబుదారీ అయిన సీఎం ప్రజలతో పంచుకుంటే దాన్ని ఎట్లా తప్పుపడతారు అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజలకి భక్తులకి సంబంధం ఉన్న అంశం గురించి వాళ్ళకి చెప్పకపోవటం చట్టపరంగా నైతికంగా కరెక్ట్ అవుతుందా? పాయింట్ నెంబర్ 6, సిట్టు విచారణలో కల్తీ జరిగింది అని తేలిన తర్వాత సీఎం గారు మాట్లాడితే బాగుండేది అన్నట్టుగా మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు నిన్న. ఇక్కడ న్యాయమూర్తులు ఒక పొరపాటు పడినట్టుగా కనిపిస్తోంది. కల్తీ జరిగింది అనే రిపోర్ట్ ఆల్రెడీ ఉంది. టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఎన్డీటీబీ స్థాయి ల్యాబ్కి పరీక్షల కోసం పంపారు. అందులో కల్తీ జరిగింది అని రిపోర్ట్ వచ్చింది. 1 కాదు, 2 కాదు, 4 శాంపిల్స్ని పరీక్షకు పంపారు. 4 శాంపిల్స్కి 4 రిపోర్ట్లు వచ్చినాయి. 4 రిపోర్టుల్లోనూ కల్తీ జరిగింది అని వచ్చింది. ఇందులో రెండో అంశం, ఆ కల్తీలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనేది, ఇది కూడా రిపోర్ట్లో ఉంది. మరి జస్టిస్ విశ్వనాథన్ గారు ఇందులో క్లారిటీ లేదు ఈ రిపోర్ట్లో అని ఎందుకన్నారో తెలియదు. క్లారిటీ ఉండాలంటే ఏం చేయాలో ఆయన చెప్పాల. ఇందులో మూడో అంశం, సిట్ని వేసింది కల్తీ జరిగిందో లేదో తెలుసుకోవడానికి కాదు. సిట్కి ఆ కాంపిటెన్స్ ఉండే అవకాశం లేదు. సిట్ వాళ్ళు తేల్చలేరు కల్తీ జరిగిందా లేదా అనేది, అది ల్యాబ్స్ వాళ్ళే తేలుస్తారు. సో కల్తీ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు బాధ్యులు అనే విషయాలను తేల్చడం కోసమే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేశారు. కాబట్టి కల్తీ జరిగినట్టుగా సిట్టు విచారణలో తేలాలి అన్నట్టుగా న్యాయమూర్తులు మాట్లాడడం కరెక్ట్ కాదు. పాయింట్ నెంబర్ 7, కల్తీ నెయ్యిని వాడలేదు కదా అనే ప్రశ్న పదే పదే వేశారు న్యాయమూర్తులు ఇద్దరు కూడా. జస్టిస్ కేఆర్ గవాయ్ గారు, జస్టిస్ కేవి విశ్వనాథన్ గారు. వాడాము అని టీటీడీ వారు ఘంటాపథంగా చెప్పకపోవచ్చు, కానీ వాడలేదు అని కూడా చెప్పలేదు. దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అదే సప్లయర్ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ సప్లై చేసిన 6 ట్యాంకర్లని అంతకుముందు వాడారు టీటీడీలో ప్రసాదాల తయారీలో. కాబట్టి అదే సప్లయర్ సప్లై చేసినటువంటి 6 ట్యాంకర్లలో కల్తీ ఎట్టి పరిస్థితుల్లో జరగలేదు అని ఎవ్వరూ చెప్పలేరు.
కల్తీ నీళ్ళు వాడాము అని టీటీడీ గట్టిగా చెప్పలేదు కాబట్టి ఆ పాయింట్ మీద బెంచి పదే పదే మాట్లాడాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 8, పబ్లిక్కి తిరుమల భక్తులకి విషయం చెప్పకుండా ఒకవేళ ప్రభుత్వం సిట్ వేసింది అనుకోండి, అప్పుడు కూడా సమస్యలు వస్తాయి. సిట్ వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అనుమానాలు వస్తాయి. ప్రభుత్వం ఏదో దాచిపెడుతోంది అని జనం కానీ భక్తులు కానీ భావించవచ్చు. ప్రభుత్వం ఈ విషయాన్ని ఎందుకు సీక్రెట్గా ఉంచింది అని ఇదే కోర్టులు కూడా ప్రశ్నించవచ్చు. అందువల్ల ఈ కత్తికి రెండు వైపులా పదును. పాయింట్ నెంబర్ 9, వైవి సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్లో అంశాల మీద ఆధారపడి సుప్రీంకోర్టు బెంచ్ వారు ఈ ప్రశ్నలన్నీ సంధించారు అనేది వాస్తవం. విచారణ సందర్భంగా తమ అనుమానాలను తీర్చుకోవడానికి కోర్టులు ఈ రకమైన ప్రశ్నలు వేస్తుంటాయి. అయితే ఈ కేసులో న్యాయమూర్తులు తొలి హియరింగ్లోనే కొన్ని అంశాల మీద ఒక నిర్ణయానికి, ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపించడమే మరి చాలామందిని ఆందోళనపరిచింది. వాటి నేపథ్యంలోనే మరి న్యాయమూర్తులు కొన్ని సమర్థనీయం కాని వ్యాఖ్యలు చేశారు అని భావించాలి. మరీ ముఖ్యంగా ఏపీ సీఎం మత రాజకీయాలు చేస్తున్నారు అనే అర్థం వచ్చేలాగా చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదు. పాయింట్ నెంబర్ 10, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్లో నాకు సమంజసంగా కనిపించింది ఒక్కటే. అదేంటంటే సీఎం గారు సిట్ విచారణకు ఆదేశించినప్పుడు ఈ అంశం గురించి పదే పదే మాట్లాడకూడదు, సిట్ ఏర్పాటు తర్వాత అసలు మాట్లాడకూడదు. కరెక్టే అంతవరకు. లేకపోతే ఈ సీఎంకి గతంలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తేడా లేదు. జగన్ గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టినప్పుడు తానే ప్రాసిక్యూటర్, జడ్జి, జ్యూరీలాగా వ్యవహరించాడు, ఆయన కానీ ఆయన ప్రభుత్వం కానీ. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కొంచెం సంయమనం పాటించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఇక చివరగా చెప్పవలసిన ఒక అంశం ఏంటంటే ఈ సుప్రీంకోర్టు బెంచ్లో ఎవరెవరు ఉన్నారు అనే దాని గురించి. జస్టిస్ కేఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ అని చెప్పాను. ఇందులో జస్టిస్ కేవి విశ్వనాథన్ గారు గతంలో అంటే 2013లో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టులో ఆయన లాయర్గా వాదించారు. విశ్వనాథన్ గారు సుప్రీంకోర్టు జడ్జి అయింది 2023లోనే. కానీ అప్పుడు బెయిల్ ఏమి రాలా ఆయన వాదించినా కూడా. కానీ మరి ఆయనకి జగన్తో సంబంధాలు ఉన్నాయని, అందుకనే నేను విచారణ సందర్భంగా ఇలా క్రిటికల్గా న్యాయమూర్తి మాట్లాడారని అర్థం వచ్చేలాగా కొంతమంది వ్యాఖ్యానించారు. అయితే ఇది నిజమని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే దాదాపు అందరూ జడ్జీలు వాళ్ళు గతంలో న్యాయవాదులుగా ఉన్నప్పుడు అన్ని పార్టీలకి, అందరి నాయకులకి రకరకాల కేసులకి వాదిస్తారు. అంత మాత్రం చేత వాళ్ళకి పక్షపాతాన్ని అంటగట్టలేము. ఉదాహరణకి ముకుల్ రోహత్కి తీసుకోండి. ఆయన ఈ మధ్యనే లాస్ట్ ఇయరే అందరికీ తెలిసిన కేసు చంద్రబాబు నాయుడు గారి బెయిల్ కేసు. ఆ కేసులో చంద్రబాబు గారికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాదించాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లాయర్గా. కానీ నిన్న కేసులో, టీటీడీ కేసులో ఆయన చంద్రబాబు గారి ప్రభుత్వానికి ప్రతినిధిగా వాదించాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి న్యాయమూర్తి గతంలో ఎవరికో వాదించారు అనే దాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అంశం కాదు. చివరిగా చెప్పాల్సింది ఏంటంటే విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలకి మరీ అంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అసలు విషయం ఏంటంటే అక్టోబర్ 3 నాడు అంటే ఎల్లుండి మళ్ళీ ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు కేసులో వేరే ముఖ్యమైన అంశాలు ముందుకు రావచ్చు.